ఇంతగానం జీరో బడ్జెట్లో ఫిలిం చేస్తున్నారు. సో కంటెంట్ మీద అండ్ క్వాలిటీ మీద ఎలాంటి ప్రెజరైజేషన్ చేస్తున్నారు మీ టీం మీద? స్టార్టింగ్లో మీకు సింపుల్గా అనిపించచ్చు, ఈ సినిమా నుంచి వచ్చే ప్రాజెక్టులు చాలా సింపుల్గా అనిపించచ్చు. కానీ మీలోంచి కొందరు డైనమైట్లు వస్తున్నారు, మీలాంటి టెక్నీషియన్సే వస్తున్నారు. వాళ్ళ గురించి మీకు తెలియట్లేదు. ఇండస్ట్రీలో బాంబులు పేల్చే ప్రాజెక్టులు వస్తున్నాయి, గుర్తుపెట్టుకోండి. నేను మొన్ననే ఒక వీడియో ఇచ్చాను, ఇద్దరు దర్శకులు సినిమా ఇండస్ట్రీ వెళ్ళబోతున్నారు. ఊరికే సరదాగా ఇవ్వలేదు వీడియో అది. ఆ 2 సినిమాలు వస్తే ఈ సినిమా మీరు పట్టుకోలేరు. ఆ 2 సినిమాలు ఫస్ట్ స్క్రిప్ట్ వర్క్ జరుగుతున్నాయి ప్రజెంట్. ఆ 2 సినిమాలకు కూడా మొత్తం ఈ ఆర్టిస్టు టెక్నీషియన్ పొలం ముందు వదులుతారు, గుర్తుపెట్టుకోండి. ఓకే, అంటే సార్ వస్తాయి, మీరు అడిగే క్వాలిటీ ఫిల్మ్స్ అన్నీ వస్తాయి. నేను ఫస్ట్ సినిమా జీరో బడ్జెట్ కాన్సెప్ట్ చేసినప్పుడే ట్రైలర్నే మీకు చెప్పాలి. అవునవును సార్. కాకపోతే ఏంటంటే దానికి ఉన్న కష్టాలు అన్నీ 5 సంవత్సరాలు పట్టింది ఆ సినిమా నేను రిలీజ్ చేయడానికి. ఆబ్వియస్లీ సార్, ఫిలిం 5 years నేను తగ్గలేదు. ఏం చేసైనా సరే రిలీజ్ చేయాలనుకున్నాను. పంజాగుట్ట పిఆర్లో షో చేశాను, అంతకంటే ఇంకేం కావాలి. ఓకే ఓకే. పంజాగుట్ట పిఆర్లో షో పడింది, 2 సినిమా.